నిరసనలు చేస్తే రైతులేంటి మహిళలేంటి ఎవరిని ఉపేక్షించని కూటమి సర్కార్ పోలీసులతో దాన్ని అణిచివేయటం మనం చూసాం. అలాంటిది స్టూడెంట్స్ని మాత్రం ఉపేక్షిస్తారా? విజయవాడలోని లోక్ భవన్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. లోక్ భవన్ను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాల నాయకులు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ధర్నా సందర్భంగా సివిల్ డ్రెస్లో ఉన్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వ్యవహరించిన తీరుపై విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. విజయవాడలోని పరిస్థితి చూస్తున్నాం స్క్రీన్ మీద. లోక్ భవన్ వద్దకు వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. గవర్నర్ని కల్పిస్తామంటూ చెప్పి ఎక్కడికక్కడ వాళ్ళని చెదరగొట్టి ఈడ్చి పారేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. విద్యార్థి సంఘాల ఆందోళన ఒకంత ఆందోళనకరంగా మారిన నేపథ్యం లోక్ భవన్ను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాల నాయకులు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ధర్నా సందర్భంగా సివిల్ డ్రెస్సులో ఉన్న ఈ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వ్యవహరించిన తీరుపై విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఒకసారి మా కరెస్పాండెంట్ సురేంద్ర దగ్గరికి వెళ్దాం, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేంద్ర, ఏం జరుగుతోంది అక్కడ? విద్యార్థుల్ని ఈడ్చి పారేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. నిజంగా రాష్ట్రంలో నిరసన తెలిపితే పాపం అన్నట్టుగా మహిళలు లేదు, రైతులు లేదు, ప్రస్తుతం విద్యార్థులు. ఏం జరుగుతోంది, ఏంటి అక్కడ సిచ్యువేషన్ చెప్పండి. హరి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులంతా కూడా ఈరోజు లోక్ భవన్కి పిలిపించారు. చలో లోక్ భవన్ నిర్వహిస్తామంటూ కూడా చెప్పారు. అయితే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చిన దగ్గర నుంచి కూడా పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు. లోక్ భవన్కి వెళ్ళే ప్రతి దారిని కూడా బారికేట్లు వేసి క్లోజ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆందోళన ఉధృతంగా మారింది. బారికేట్లు తోసుకుని వెళ్ళడానికి విద్యార్థులంతా కూడా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎవరైతే ముందు బారికేట్లు ఉన్నారో అలా కాకుండా వెనక వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా టాస్క్ ఫోర్స్కు సంబంధించిన వాళ్ళు కొంతమంది వాళ్ళని కొట్టడం విజువల్స్ కూడా మనం చూసాం. దాంతోపాటు గవర్నర్ మేము కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. హామీ నెరవేర్చకపోవడంతో ఒక్కసారిగా వీళ్ళు గవర్నర్ బంగ్లాకు వెళ్ళే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలో అత్యంత దారుణంగా పాశవికంగా ఒక్కొక్క విద్యార్థిని ఈడ్చి పడిచేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన నేతలు ఉన్నారు. ఏం చెప్తారంటే, ఒక పక్క మీరు గవర్నర్ని కల్పిస్తామంటూ పోలీసులు చెప్పారు, కానీ ఎక్కడా కూడా ఆ హామీని అమలు చేయలేదు, గవర్నర్ని కల్పించలేదు, మిమ్మల్ని ముందుకెళ్ళకుండా ప్రతి చోట అడ్డుకున్న పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు, అమిత్ షా పోలీసులాగా వ్యవహరించారు. ఇది ఫ్రెండ్లీ పోలీస్ కాదు, మోసకారి పోలీసు, ఢిల్లీ పోలీసు. బహుశా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కాళ్ళ దగ్గర పడింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కూడా ఢిల్లీ పెద్దలు చెప్పిన మాట ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే కోరుతా ఉన్నాం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా గవర్నర్ గారికి వినతిపత్రం ఇచ్చేందుకు లోక్ భవన్ కార్యక్రమం పెట్టాం. గవర్నర్ గారిని కల్పిస్తామని హామీ ఇచ్చారు, ఆందోళన విరమించమని చెప్పారు. ఆ హామీ ప్రకారం మేము ముందుకు వెళ్ళాం, కానీ పోలీసులు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోలేకపోయారు. ఈ ఫ్రెండ్లీ పోలీస్ కాదు, మోసం చేసే పోలీసు. అందుకని ఈ పోలీస్ యంత్రాంగం చేసినటువంటి తీరు, ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నెరవేరిపోయేసరికి అందరం విద్యార్థి సంఘాల నాయకులందరం గవర్నర్ బంగ్లా దగ్గరికి వెళుతున్నటువంటి క్రమంలో ఈడ్చి పడేశారు, చొక్కాలు చింపారు, గొంతులు నులిమారు, కొట్టారు. ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పోలీసుల ద్వారా చేయిస్తూ ఉంది. ఇది ఎంతమాత్రం తగదు. రేపు విద్యా సంస్థల బంద్ ఉంది. ఈ బంద్ ఖచ్చితంగా జయప్రదం అవుతుంది. ఎక్కడ ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, పోలీసుల ద్వారా ఇతర యంత్రాంగం ద్వారా చేసినా ఖచ్చితంగా రేపు బంద్ జరిగి తీరుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు మా పోరాటం సాగుతుంది. అంటే ఒక పక్క ఏమో చర్చలు చేస్తున్నారు, మరొక పక్క సివిల్ డ్రెస్లో ఉన్న ఆ పోలీసులు మీ దగ్గరికి రావడం, కొంతమంది నాయకుల మీద కండువాలు వేసుకొని కొట్టడం, ఏ విధంగా చూస్తారు?
అంటే ఈ రాష్ట్రంలో ఏదైతే విద్యార్థులు చచ్చిపోయి ఓ పక్కన మాకు నష్టం జరిగిందని చెప్పి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆందోళనకు ప్రశాంతంగా శాంతియుతంగా ప్రయాసబద్ధంగా ఆందోళన చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనడానికి ఇది పరాకాష్ట. ఇందులో సందేహమే లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసేటువంటి ఉద్యమకారులపైన నాయకులపైన ఇవాళ పోలీసులు ఒక పక్కన వారిని ఉసుగొల్పే విధంగా ఇవాళ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి కండువాలు సైతం వేసుకొని వచ్చి ఈ మూకలు వచ్చి దాడి చేస్తున్నాయంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం స్పష్టంగా అమలవుతుందనేటువంటిది కనబడతా ఉంది. ఓ పక్కనేమో విద్యార్థులకు తల్లిదండ్రులకు నేను ఫ్రెండ్లీ పోలీసింగు, నేను అరెస్ట్ చేయను, నేను సమస్యలను వింటానన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంత నరహంతకంగా విద్యార్థులను దాడి చేసి 20 మంది విద్యార్థులు చచ్చిపోయి వాళ్ళ యొక్క భవిష్యత్తు నష్టం జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఒక్క మాట మాట్లాడకుండా, నీ ఎంపీలు ఢిల్లీలో ఒక్క పార్లమెంటులో ఒక్క మాట మాట్లాడకుండా మళ్ళీ ఇవాళ మీరు ఆందోళన చేస్తూ ఉంటే ఉద్యమకారుల పైన మీ యొక్క అనుబంధ అనుయాయుల మూకలతో దాడి చేయిస్తూ ఉన్నారు. అంటే మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతా ఉందనడానికి ఇంతకంటే పరాకాష్ట లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా 24వ తారీఖు రేపు బంద్ చేస్తాం. ఢిల్లీ కేంద్రంగా జరిగే విద్యార్థి పోరాటానికి వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ విద్యాశాఖ మంత్రికి, ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్న రాజ్యాంగబద్ధంగా దోచుకుంటున్న వారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. అంటే ఒక పక్క యువజనులంతా రోడ్డెక్కారు, కానీ సమస్యను పరిష్కరించడం మానేసి ఈ విధంగా అడ్డుకోవడం కానీ లేదా అరెస్టులు చేయడం కానీ లేదంటే తోపులాటలు కానీ ఏ విధంగా చూస్తున్నారు? ఈరోజు దేశవ్యాప్తంగా జంతర్ మంతర్ దగ్గర దాదాపు నెట్ పేపర్ లీకేజ్ పైన 2 లక్షల పైబడి ఈరోజు యువత విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళనలకు మద్దతుగా ఈరోజు విజయవాడ కేంద్రంగా అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా పోలీసులు వివిధ స్థాయిల్లో బ్యారికేడ్లు వేసి వివిధ ప్రాంతాల్లో ఈ విజయవాడ టౌన్లో మొత్తం దాదాపు 3 గంటల సేపు పైన పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఒక్కో సందర్భంలో పోలీసులు గారు ఒక సెటిల్మెంట్కి వచ్చారు. గవర్నర్ మేము కల్పిస్తాము, లోక్ భవన్ మేము తీసుకెళ్తాము, ఒక్కొక్క సంఘం నుంచి ఒక ప్రతినిధి అని చెప్పారు. ఒక్కరిని కూడా తీసుకెళ్లేదు. తర్వాత మళ్ళీ గంట తర్వాత మేము చెలో రాజ్భవన్ పిలుపు ఇవ్వడం జరిగింది. మా సంఘ విద్యార్థులని యువజనుల్ని పెద్ద ఎత్తున సివిల్ డ్రెస్లో వచ్చి పోలీసులు లాఠీచార్జీ చేయడం జరిగింది. అలాగే ఈడ్చడం జరిగింది. సొక్కాలు చింపేసి చేతులకి కాళ్ళకి దెబ్బలు తాడడం జరిగింది. ఆర్ఎస్ఎస్ గుండాల బీజేపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న ఈ ఎన్డీఏ గవర్నమెంట్ సర్కారు మంత్రి నారా లోకేష్ గారు చెప్పాలి, ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం మీరు నడుపుతున్నారా, లేకపోతే పోలీసులు రెడ్ బుక్ మీరు ఒప్పజెప్పారా? వీళ్ళని కొట్టండి, చీల్చండి, వీళ్ళు ప్రజాశాఖలు కాపాడండి. ఆ రోజు ఎన్నికల ముందు మీరేం చెప్పారు? మంత్రి నారా లోకేష్ గారు ప్రజాస్వామ్య విలువలు కాపాడుతాం, ఎవరైనా ఉద్యమాలు చేయొచ్చు, ఎవరైనా ధర్నాలు చేయొచ్చు, పూర్తి స్థాయిలో ఎవరైనా ఉద్యమాలు చేసుకోవచ్చు అని చెప్పిన మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు పోలీసు రాజ్యాంగం నడుపుతూ ఈరోజు పోలీసులతో చిన్నాభిన్నం చేస్తే విద్యార్థి యువన సంఘాలు పెద్ద ఎత్తున దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో పెద్ద పోరాటాలు కూడా సిద్ధంగా చేస్తాం. అమ్మ, ఇప్పుడు ఎటువంటి మీరు కార్యాచరణకి వెళ్తున్నారంటే ఈ రోజు చూసాం దాదాపు 3 గంటల పాటు మీరు ఆందోళన చేశారు. ఇప్పుడు ఆ ఆందోళన విరమించారు. ఎటువంటి కార్యాచరణకు ముందుకెళ్ళబోతున్నారు? మేము ముందు రాజ్భవన్కి వెళ్ళి అలాగే గవర్నర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని ర్యాలీగా వెళ్తున్న మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే మాకు ఇచ్చిన ఖచ్చితంగా మిమ్మల్ని గవర్నర్ గారిని కల్పిస్తామని చెప్పారు. కానీ పోలీసుల మాట తప్పి ఈరోజు కుదరదు, రేపు మేము ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని మీ అందరినీ కూడా ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్కరినైనా కనీసం గవర్నర్ గారిని కలిసేటట్టు చేస్తామని చెప్పారు. మేము ఈరోజు ఇప్పటి వరకు మా పోరాటాన్ని కొనసాగించాము. అయితే పోలీసుల మాటలను గౌరవిస్తూ మేము రేపు ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇస్తామన్న మాటను పోలీసులు నిలబెట్టుకుంటామని ఆశిస్తున్నాం. ఒకవేళ నిలబెట్టుకోకపోతే మేము మా ఉద్యమాన్ని కొనసాగిస్తాము. అలాగే మేము రాష్ట్ర వ్యాప్తంగా జూలై 24 అనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కి మేము పిలుపునిచ్చాము. ప్రధానంగా మా డిమాండ్లు విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలు నిర్మూలించాలని, అలాగే ఇప్పటిదాకా విద్యార్థుల పోయిన ప్రాణాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, నీట్ పరీక్ష అలాగే నేషనల్ వైడ్గా నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వాలు అలాగే పాలకులు వచ్చి మాతో చర్చలు జరిపే వరకు మా ఉద్యమాలు ఆపబోమని మేము ప్రకటిస్తున్నాం. అంటే మనం చూస్తున్నాం ఈ స్థాయిలో అంటే ఎవరు రోడ్డు ఎక్కినా అడ్డుకోవడం కామన్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. విద్యార్థి సంఘాలుగా మీరు ఇప్పటికే ఆ కార్యక్రమం చేస్తున్న అడ్డుకున్న పరిస్థితి, ఇప్పుడు కూడా అడ్డుకున్న పరిస్థితి. ఈ రోజున రాష్ట్రంలో ప్రశ్నించడమే తప్పు అనే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని విద్యార్థి సంఘాల నాయకులను ప్రజల కోసం మాట్లాడేటువంటి నాయకులపైన దాడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజున విద్యార్థులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి నీట్ పరీక్ష వల్ల అనేక లక్షల మంది విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కూడా దీని మీద స్పందించాలి. ఖచ్చితంగా ఎంపీలందరూ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఒక
వినతిపత్రం రాసి ఆయన పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఎక్కడా కూడా మన ఎంపీలు అట్లా పట్టించుకునే పరిస్థితి. ఈ రోజున మేము ఖచ్చితంగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఉందా లేదా బీజేపీ ప్రభుత్వానికి పక్షాన ఉందా అని చెప్పి స్పష్టమైన వైఖరిని కూడా తెలియచేయాలి. ఖచ్చితంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలు బంద్ కూడా నిర్వహిస్తాను. తెలంగాణలో కూడా ఇప్పటికే బంద్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బంద్కి కూటమి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలియజేయాలి. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల ఇళ్లు కూడా ముట్టడించేందుకు కూడా పూనుకుంటామని చెప్పి విద్యా సంఘాలుగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలండి డిమాండ్ చేస్తున్నాము. అయితే శాంతియుతంగా చేస్తున్న ఆందోళన పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తంగా మారింది. ఈడ్చి పడిసేరు విద్యార్థులందరినీ సమస్య పరిష్కరించమని తాము అడుగుతుంటే నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు ఎవరెక్కినా కానీ ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందంటూ కూడా విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రేపు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు స్కూల్స్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే తమ ఆందోళనని మరింత తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. హరి ఓకే సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.